నాకొక విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శ్రీకృష్ణుని స్నేహితుడైన సుదాముడు అటుకులు తీసుకువెళ్ళి ఐశ్వర్యాన్ని వెంట తెచ్చుకున్నాడు. ఇది నా దృష్టిలో తెలివిలేని పని. అలా కాకుండా నన్ను కూడా నీలా తయారు చేయమని అడిగితే అన్నీ సమకూరేవి. ఇది గ్రహించిన రుక్మిణి మూడవ పిడికిలితో అటుకులు తినకుండా అడ్డుపడుతుంది. దీనికి కారణం సుదాముని మనసులో లేని కోరికను తీర్చటం సబబు కాదనే. సుదాముడే నాకేమీ వద్దు, నన్ను నీలో చేర్చుకోమని అడిగితే ముక్తితో పాటు ఐశ్వర్యం కూడా సమకూరేది. బాబూజీ కూడా తన వద్దకు వచ్చేవారు ఏదో తీసుకోవడానికే తప్ప తనలాగా అవ్వాలని రావటం లేదని బాధపడేవారు. ఆయన వద్దకు వెళ్ళి ఆయన వద్దే నశించిపోవాలి అనుకునేవాడే నిజమైన అభ్యాసి. అందరిలో ఈ భావం కలగాలని నేను మాస్టర్ను ప్రార్థిస్తున్నాను.